హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అయితే ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోని ప్లీజ్ లైక్ ఇవ్వండి. అలాగే హైప్ కూడా చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ ఇప్పుడు చేసుకుంటేనే రాబోయే రోజుల్లో కామెంట్ అనేది పెట్టడం జరుగుతుందంటండి. డైరెక్ట్ కామెంట్ పెట్టడానికైతే అవ్వదంట. సబ్స్క్రైబ్ ఆల్రెడీ చేసుకొని ఉంటేనే గానీ. ఏదో నాకు కామెంట్ పెట్టడం గురించి కాదు గానండి, నాకు కాస్తంత సపోర్ట్ చేస్తారని నేనైతే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను. ఛానల్ స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఏమీ ఎదుగు బదుగు లేదండి ఛానల్ అయితే. చాలా తలనొప్పిగా అనిపిస్తుంది. వీడియోస్ చేయాలన్నా గానీ అంత ఇంట్రెస్ట్ అనిపించదు. మనం ఏ పని చేసినా గానీ దానికి తగిన సపోర్ట్ అనేది ఉన్నప్పుడు అంటే మనం ఇప్పుడు ఒక కూర వండుతామండి. ఆ కూర బాగుందని అంటేనే కదా! కూర కోసం మనం ఎంత కష్టపడ్డామో వండేటప్పుడు అదంతా మర్చిపోతాము. జస్ట్ బాగుంది అని మన వాళ్ళంటే చాలండి. మనం ఎంతగానో మురిసిపోతాము. పడ్డ కష్టమంతా ఏమీ తెలియదు. అలాగే నేను ఈ వీడియోస్ 2 సంవత్సరాలుగా పెడుతున్నానన్న సంగతయితే నాకు మర్చిపోవాలనే ఉంటుందండి. కానీ ఎక్కడండి యూట్యూబ్ ఒకసారి స్టార్ట్ చేశామంటే దాన్ని మర్చిపోయి మన పనైతే మనం చేసుకోలేం గదండీ! మన పనులతో పాటే దాని పని కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను వ్లాగ్స్ చేస్తున్నాను కదండీ! ఇంకా ప్రతిరోజు నేను వీడియోస్ తీసుకుంటూ వాటినైతే నేను ఇలా వీడియోలైతే అప్‌లోడ్ చేసుకుంటున్నాను. కానీ తగిన దానికి కావాల్సిన సపోర్ట్ అయితే నాకు ఉండట్లేదండి. చూస్తున్నారు కొంతవరకైతే. చాలా వరకైతే నా వీడియోస్ అక్కడే ఆగిపోయి ఉంటున్నాయండి. బహుశా ఈ యూట్యూబ్ వాళ్ళకి నా వీడియోస్ నచ్చినట్లేదండి. అల్గారిథం ఎక్కడా కూడా పనిచేయట్లేదు. ఎక్కడున్నానంటే ఇక్కడే ఉన్నానంటుంది. ఇంకా అలా అయితే మరి వీడియోస్ ఎవరికీ కనపడవు కదండీ! కనపడకుండా ఎవరు చూస్తారు? ఎవరు సపోర్ట్ చేస్తారు? ఈ యూట్యూబ్‌ని ఎంత బ్రతిమాలుకున్నా గానీ నా వీడియోస్ నా దగ్గరే ఉంచుతుంది. అలా తీసుకెళ్ళమ్మా అటు ఈస్ట్ గోదావరి సైడ్‌కి, ఇటు తెలంగాణ సైడ్‌కి ఇంకా నలుమూలల చాలా దేశం ఉంది కదా! ప్రపంచం మొత్తం ఉంది కదండీ! ఓన్లీ ఇక్కడ మా చుట్టుపక్కల ఏరియాల్లోని మాత్రమే చూపిస్తున్నట్టుంది. మాటలైతే కొంచెం నవ్వుకున్నట్టుగానే అనిపిస్తాయండి. కానీ నాకు మాత్రం చాలా ఆవేదనగా అయితే అనిపిస్తుంది. చాలా చాలా బాధ అనిపిస్తుందండి. పొద్దున లేచింది మొదలు నేను మధ్యాహ్నం వరకు పనులు చేసుకుంటూనే ఉంటాను. ప్రతి ఒక్క పనిని కూడా అలా వీడియో తీసుకుంటూనే ఉంటాను. యూట్యూబ్ ఎవరికైనా నా వీడియోస్ చూపిస్తుందో లేదో అది తర్వాత విషయం గానండి. నేను మాత్రం ఓపిక ఉన్నంత వరకు ఎలాగో నేను యూట్యూబ్‌లో పడ్డాను కదండీ! ఇక దాంట్లో పడిన తర్వాత మలగడమే గాని తేలడం అనేది లేదు. ఇంకా ఎప్పటికి తేలాలనిపిస్తుందో దానికి, ఎప్పుడు తేలదీయాలనిపిస్తుందో నా ఛానల్‌ని అప్పటికే తేలదీస్తుంది. అంతవరకైతే నేను నా వంతుగా కష్టపడాలి గదండీ! అందుకని ఇలా నాకు ఎవరైనా సపోర్ట్ చేసినా, చేయకపోయినా అలా వీడియోస్ చేయాలనే నిర్ణయించుకున్నాను. ఇంకా చూసారు కదండీ! నేను ఉదయాన్నే లేచి ఇంకా వాకిలి తుడుచుకొని, కల్లాపు వేసుకొని, ముగ్గైతే వేసుకున్నాను. ముగ్గేసే ముందైతే నేను పొయ్యి అంటించేసుకున్నానండి. లేదంటే నీళ్ళు కాగడానికైతే ఆలస్యం అయిపోతుంది కదా! పిల్లలకైతే స్కూలు కొంచెం బాబైతే ఎర్లీగా వెళ్ళిపోతాడు. అందుకని నేను ముందు నీళ్ళ కుండ వేసేసిన తర్వాత మిగతావి ఏవైనా పై పనులుంటే చూసుకుంటాను. ఆ తర్వాత నీళ్లు కాగిపోతాయి. ఎసరు కూడా పెట్టేసుకుంటానండి అప్పుడైతే. చూడ్డానికి పొయ్యయితే చాలా ప్రశాంతంగా మండుతుందండి. ఇంకా ఇలా బియ్యం కూడా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. మా పొట్టేలైతే హాయిగా నిద్రపోతూ ఉంది నెమరు వేసుకుంటూ. ఉదయాన్నే పశువులకి, పక్షులకైతే చాలా చాలా హ్యాపీగా ఉంటుందనుకుంటండి. మా కుక్కపిల్ల చూసారా జజ్జాగా పడుకొని వీధిలో వెళ్ళేవాళ్ళని, వచ్చేవాళ్ళని చూస్తూ ఉంది. మామయ్య గారైతే వాకింగ్ చేస్తూ ఉన్నారు. ఇంకా బయట వాతావరణం చాలా చాలా బాగుందండి. అసలే చలికాలం కదా! మంచయితే 2 రోజుల నుంచి పడట్లేదండి. చలి కూడా కాస్తంత తక్కువగానే ఉంది. ఇంకా టీ పెట్టానండి. ఈ కుండలోనే నేను తీసుకుంటాను పాలు. కొద్దిగానే ఉన్నాయనేసి ఆ కుండలోనే కొద్దిగా నీళ్లు పోసి, టీ పొడి, పంచదార వేసి మరిగించేసాను. ఇక వాటిని మరిగించితే ఏమవుతుందండి టీయే కదా! ఇంక టీ అయితే మామయ్య గారికి, అత్తయ్యకి, నేను పోసుకొనైతే తలొక గ్లాసు తాగేసాము. ఇది నాకు నేనుగా పెట్టుకునే కన్నా పొద్దున్నే ఇలా చల్లగాలికి ఎవరైనా పెట్టిస్తే బాగుండనిపిస్తుందండి. కానీ అది కొంచెం వెయిట్ చేయాల్సుంటుంది. ఎప్పుడా అంటే ఆ దేవుడు నిర్ణయిస్తాడండి ఎప్పుడో. ఇప్పుడు మటికి మనమే పెట్టుకొని తాగాలనమాట. ఇంకా కూరైతే బంగాళదుంపలున్నాయి. వాటినైతే కట్ చేసేసుకున్నాను. పొయ్యి మీద కూడా పెట్టేసానండి. ఆ కూరను చూసుకుంటూ ఈ అసట్లో కూడా వేసేసాను. ఈ అన్నం కూడా ఉడకవలసింది ఇంకా. ఇంకా ఇటు అటు కాసేపయితే రన్నింగ్ ఉంటుందండి అన్నం ఉడికే వరకు. ఈ కూర కూడా అయ్యేంత వరకు కూడా దీంట్లో ఉప్పు, కారం కూడా వేసేసుకున్నాను. పద్దాక మసాలాలవి కూడా ఎక్కువగా వేయనండి నేను
కూరల్లోనూ అప్పుడప్పుడు వేస్తాను. ఇంకా నాన్ వెజ్ అయితే తప్పదు ఇంకా. ఇలాంటి కూరల్లో అయితే తక్కువే. ఇంకా పిల్లలకైతే నేను మా హ్యాపీ గాడి పుట్టినరోజు జరిగింది కదండీ! అంతకు ముందు రోజు. ఇది నిన్నటి వీడియో. ఇంకా అప్పుడైతే తెల్లవారికైతే కొంచెం పలావ్ ఉంది. దాన్నయితే కొంచెం తీసుకొని వేడి చేసి ఈ పిల్లల ముగ్గురికి కూడా కొంచెం కొంచెంగా అయితే పెట్టేస్తానండి. వీళ్ళకి నైట్ తినే కన్నా కూడా ఇలా ఉదయాన్నే వేడి చేసుకొని తినటమే చాలా చాలా ఇష్టమండి. వేడి చేసి అయితే బాబుకి కాస్త పెట్టేశాను. తను మరి ముందు వెళ్ళాలి కాబట్టి బాక్స్ కూడా రెడీ అయిపోయిందండి. కూర కూడా అయిపోయింది. అన్నం కూడా వంచేసాను. అన్నీ అయ్యాకే బాబునైతే వెళ్తున్నాడు. ప్రేయర్ కూడా చేసేసాను. ఇంకా తను వెళ్ళిన తర్వాత ఇంకా మా బుజ్జమ్మల సంగతి ఉంటుంది కదండీ! వాళ్ళ సంగతి కూడా చూసేయాలి. ఇంకా వాళ్ళకి కూడా బాక్సులు పెట్టేయడానికైతే క్యారియర్‌లో ఇంకా బాటిల్స్, బ్యాగులు, బాస్కెట్లు ఇవన్నీ తీసుకొచ్చి అయితే ఇక్కడ పెట్టుకున్నానండి. ముందు అవన్నీ అక్కడ పెట్టుకున్న తర్వాత క్యారేజీలు అయితే పెట్టేసుకొని ఒక్కొక్కటిగా అందులో పెట్టేసుకుంటాను. క్యారేజీలు తారుమారు అవుతూ ఉంటాయండి. ఎందుకంటే ఆ 3 ఒకేలాగా ఉంటాయి. బాబుకి ఎలాగో ముందు పెట్టేశాను. ఇంక వీళ్ళిద్దరియి మారిపోతూ ఉంటాయి. ఒకళ్ళకి పెట్టబోయేది ఇంకొకళ్ళకి పెడుతూ ఉంటానండి అప్పుడప్పుడును కంగారుగా ఉన్నప్పుడు. మాట్లాడాలని అయితే ఉంది గానండి, చాలా చాలా ఆవేశంగా కూడా అనిపిస్తుంది. ఎందుకో తెలీదు. చాలా కంగారుగానే ఉంది ప్రాణమైతే. అయినా గానీ పట్టు వదలకుండా నా ప్రయత్నం నేను చేస్తే నాకు ఎప్పటికోకప్పటికి మంచి అదే జరుగుతుందనైతే చిన్న ఆశ అండి. వీడియో చూస్తున్న వారు మరలా మరలా అడుగుతున్నాను. నేను ఇంతవరకు వీడియోల్లో అయితే లైక్ అడిగేదాన్ని కాదు, సబ్స్క్రైబ్ అడిగేదాన్ని కాదండి. కానీ ఇప్పుడైతే అడగక తప్పట్లేదు. ఎందుకంటే 2 సంవత్సరాలు అయిపోతుంది. ఇంకా అలానే ఉంటే ఛానల్ కాస్తంత బాధగా ఉంటుంది కదండీ! ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క సబ్స్క్రైబర్ రోజుకి ఎంతమంది వచ్చినా నేను కౌంట్ చేసుకుంటానండి. వాళ్ళకి పేరు పేరున అయితే నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను మనసులోనైతే. ఇంకా పిల్లలకైతే జెళ్ళ వేసేసాను. మామయ్య గారికైతే టిఫిన్ బయట నుంచి తెప్పించానండి. ఎందుకంటే రాత్రి పలావ్ ఉంది కాబట్టి పిల్లలకి మాకు సరిపోతుంది. మరి మామయ్య గారికి అది పెట్టను కదా! అందుకని ఇడ్లీ తెప్పించాను. ఇంకా మా బుజ్జమ్మ చూసారా ఎంచక్కా ఇక్కడ పెట్టుకుంది అద్దం. ఈ తాడిపట్టుకి తగిలించుకొని చక్కగా పౌడర్ రాసుకుంటుంది. లోపలికి వెళ్ళి వెళ్ళి చిరాకనిపించిందో ఏమో తెలీదు గానండి. ఇక్కడైతే సెట్టింగ్ వేసేసుకుంది. ఇంకా కాటుక ఇవన్నీ పెట్టుకుంటుందండి. తనకు చాలా ఇష్టం ఇవన్నీని. ఒకళ్ళకి ఇలా ఇష్టమైతే మరొకరికి అసలు ఏమీ పెట్టుకోకుండా గాజులు అలాంటివి ఏమీ వేసుకోకుండా పెద్ద పాపండి. చెప్పినా గానీ వినదు, రాసుకోదు, ఏమీ చేయదనమాట. తనంతా సింపుల్‌గా ఉంటుంది. ఈ పాప కూడా అంతేలెండి. కాకపోతే ఒక్కొక్కళ్ళకి ఒక్కో టేస్ట్ ఉంటుంది. కాటుక పెట్టుకుంటుంది ఎక్కువగా. మొన్నటి వరకైతే నాతో పెట్టించుకునేదండి. కానీ ఇప్పుడైతే తనకే వచ్చేసింది. చక్కగా పెట్టేసుకుంటుంది. చేత్తోనే పెట్టేసుకుంటుందండి. భలే ముచ్చటనిపించింది. నా బంగారు తల్లి అప్పుడే కాటుక ఇవన్నీ కూడా పెట్టుకుని రెడీ అయిపోతుంది. చిన్నప్పుడైతే అన్నీ మనమే చేసి పెట్టాలి కదా! పెద్దవాళ్ళు అయిపోతున్నారు. వాళ్ళ పనులు వాళ్ళే చేసేసుకుంటున్నారండి. ఇంకా ప్రేయర్ అయితే చేశాను. బస్సు అయితే హార్న్ వేసిందండి. వీళ్ళైతే ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు అందకుండా పరుగో పరుగు అనమాట ఒక్కొక్కసారి బస్సు హార్న్ వేసిన తర్వాత. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఈ పొట్టేళ్ళను కూడా దీని పని చూడాలండి. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అయితే బయట కడతాను కదండీ ఇంటి ముందు. అక్కడికి తీసుకెళ్ళి కట్టేస్తాను. ఇది ఇలా తలుపు తీయగానే వచ్చి మీదెక్కడ పడిపోతుందని ఒకటే భయమండి. తీసేసి పక్కకైతే తప్పుకుంటాను. దీన్ని కట్టడానికి కూడా భయమేస్తుందండి. ఆదమర్చి కిందకి అలా చూస్తూ కడుతూ ఉంటాను. ఇదేమో ఎక్కడో చోటైతే పొడి చేస్తూ ఉంటుందండి. అలా 2, 3 సార్లయితే పొడి చేసింది. పెంచినవి మనల్ని ప్రేమిస్తాయంటారు కానీ ఈ పొట్టేలైతే భిన్నంగా ఉందండి. అసలు పెంచినందుకు దానికి ఇంత కూడా ప్రేమ లేదండి అసలు నా మీద కానీ. ఇంట్లో మేత తీసుకొస్తారు అత్తయ్య. అత్తయ్యని కూడా అది పొడవడానికే చూస్తుంది. ఇంకా అలాంటి వాటినైతే మనం అంతగా ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. కొన్ని కొన్ని జంతువులైనా, మనుషులైనా అంతే అనిపిస్తుందండి దాన్ని చూసినప్పుడు. ఇంకా మరి మనం పెంచుతున్నాం కాబట్టి తప్పదు దాన్ని చూడవలసిందే. కానీ పెంచిన ప్రేమ ఉంటుంది కదండీ! నాకైతే దాని మీద ప్రేమ అయితే ఉంటుందండి. అది మాత్రం మమ్మల్ని అయితే పొడవడానికే వస్తుంది. ఇంకా గిన్నెలైతే అత్తయ్య గారు తోమారు. ఇంకా నైట్ నేను తోముకునే గిన్నెలు ఇవన్నీ తీసుకొచ్చి ఒకేసారి స్టాండ్‌లో అయితే సర్దుతున్నానండి. ఒక్కోసారి గిన్నెలు గబరా గబరాగా నేను లోపలికి పెట్టేస్తూ ఉంటే కిందకి అలా జారిపోతూ ఉంటాయి. వాటిని చేతులతోటేమో చేతులు లోపలికి వెళ్ళవు. ఎలాంటే చాలా ఇబ్బందే అవుతుందండి. మరి ఏం చేస్తాము గిన్నెలు తోముకున్నవి తోమిన దగ్గరే వదిలేయలేం కదండీ! మొత్తం అన్నీ కూడా సర్దుకోవాలి, తోముకోవాలి, ఇవన్నీ ఖాళీ చేసుకోవాలి. ఇలా ఉంటుందండి మన పని రోజు కూడా. వండుకున్న తర్వాత వాటిని అన్నీ క్లీన్ చేసుకోవడం, మరలా వండుకోవడం ఇదే కదండీ! ఇంకా అత్తయ్య అయితే మేత తీసుకొచ్చారండి. ఈ మేత అంతా కూడా తీసుకెళ్ళి ఒక కట్టలాగా కట్టేసి ఆ పొట్టేల దగ్గర కట్టేస్తే అది చాలా సేపటి వరకైతే తింటుందండి. అత్తయ్యకి ఒక్కదానికైతే ఇది చాలా బరువుగుంది కాబట్టి నేను కడుతున్నాను. అత్తయ్య అయితే దాన్ని పట్టుకున్నారు. ఇది ముళ్ళ రొట్ట అండి. సీమసింత రొట్ట. ఇది ముళ్ళు గుచ్చుకుపోతాయి కాబట్టి పైనైతే
కవర్ వేసుకున్నాయి. దాన్ని పట్టుకున్నారండి గట్టిగా. అదుము పడితే నేనేమో వెనక వాళ్ళ నుంచి అయితే కట్టాను. ఈ పనులు మగవాళ్ళే చేయాలి, మేము చేయకూడదని అయితే మాకు ఉండదండి. సాధ్యమైనంత వరకు ప్రతి పని కూడా మేమే చేసుకోవడానికి చూస్తాము. ఎందుకంటే చేసేవాళ్ళు ఉంటే చేయించుకునే వాళ్ళు ఉంటారు. మనకి చేసేవాళ్ళు లేనప్పుడు మన పనులు మనమే చేసుకోవాలి కదండి. మామయ్య గారు పడేవారు ఈ వేతన, ఈ బాధలు ఇవన్నీ కూడా గేదెలతోటి, గొర్రెలతోటి. మాకింత కూడా అనిపించేది కాదండి అప్పుడు వాటిని చూసుకోవాలని. ఇంటి దగ్గర ఉంటే చూసుకునేవాళ్ళం. ఇలాంటి మేతల సంగతి మామయ్యే చూసుకునేవారు. కానీ ఇప్పుడైతే ఈ పనంతా కూడా మాకొస్తుంది. ఈ పొట్టేలున్నంత వరకు కూడా. నేనేమనుకుంటానంటే ఇది ఆడవాళ్ళ పని ఆడవాళ్ళే చేయాలి. అది మగవాళ్ళ పని మగవాళ్ళే చేయాలి అని అయితే ఉండదండి నాకైతే. అది నా పని అని అనుకుంటాను. ఆడవాళ్ళు చేసేదైనా, మగవాళ్ళు చేసేదైనా నాకు సాధ్యమైనంత వరకు అన్ని పనులు చేసుకోవడానికే చూస్తాను. పుల్లలు సర్దుకోవడం, ఇలా గడ్డి గొరికి వేసుకోవడం, ఇంకా గేదెలుంటే వాటిని కూడా ఎప్పుడైనా కానీ చూసుకోవాల్సొస్తే చూసుకునే అంత ఇదైతే నాకుందండి. ఇంకా నేను ఇంట్లో కొన్ని కొన్ని పనులు మగవాళ్ళు చేసుకుంటారండి. బియ్యం మూటలు అవి బియ్యం పెట్టెలో పోసుకోవడం ఇంకా ఉంటాయి కదండీ! కొంచెం బరువుతో కూడిన పనులు. అలాంటివి కూడా నేను చేసేంత గలిగిన మటుకైతే చేసేసుకుంటాను. ఇంకా నా వల్ల కాదనుకుంటేనే మా వారిని ఆశ్రయిస్తాను. ఇంకా నాకొచ్చిన పనులన్నీ కూడా చేసుకుంటూనే వెళ్ళిపోతానండి. ఇంకా ఇది నాది కాదనుకుంటే అది ఎప్పటికీ మనం చేయలేము. ఇది మనదే అనుకుంటే అది ఎంత కష్టమైనా కానీ చేసేసుకోగలమండి. ఇంకా ప్రతి పని కూడా నాదే కాబట్టి అలుపు సొలుపు లేకుండా ప్రతీదీ కూడా చాలా ఈజీగానే చేసుకుంటాకి చూస్తానండి. మనం మనది అనుకుంటే ఎంతైనా కానీ చేసేస్తాము. కాదు అనుకుంటే ఏమీ చేయలేమండి. ఎక్కడున్న పని అక్కడే ఉంటుంది. గిన్నెలు తోమేసరికైతే ఒక్కోసారి ఇక్కడ నీడగానే ఉంటుంది కానండి 2 రోజుల నుంచి అయితే ఎండ సుర్రుమంటుంది. చల్లగానే ఉంది కదా! చలికాలం కదా! కూర్చొని తోమేయచ్చులే అనుకున్నాను కానండి, సగం తోమేసరికైతే వీపయితే మాడిపోయింది. ఇంకా అక్కడి నుంచి లేవలేక వీటిని తోమలేక అలా ఎండలోనే కూర్చొనైతే గిన్నెలు ఎలాగోలాగైతే తోమేశానండి. ఇంకా ఎంత శీతాకాలం అయినా గానీ ఎంతవరకు తట్టుకోగలమో ఎండనైనా, దేన్నైనా అంతవరకే కానండి. చలిగా ఉందని ఎండలోనైతే కూర్చోలేమండి పొద్దస్తమాను. ఉదయాన్నే వచ్చే ఆ కిరణాలు తప్పించి మన శరీరం ఇంకా ఏ వేడిని కూడా తట్టుకోలేదు. ఎంత చలినైనా గానీ ఓర్చుకుంటాము. ఇంత మాడిపోయే ఎండలో కూర్చొని తోమడం ఇబ్బందే అనిపించిందండి. మామిడి చెట్టు ఉంది. కానీ దాని నీడైతే నాకు ఇలా ముందుకొచ్చేసింది. ఎనకాలైతే ఈ ఎండ తప్పించి ఇంకేమీ లేదు. ఎండాకాలం అయితే అటు సైడ్ బట్టలు ఉతికే సైడ్‌కైతే గిన్నెలన్నీ కూడా అక్కడే పెట్టుకొని తోముకుంటాను. ఇప్పుడు ఎలాగో శీతాకాలం, వర్షాకాలం మొన్నటి వరకు ఇప్పుడు శీతాకాలమే గదా! అనేసి ఇక్కడ తోముకుంటున్నానండి. కానీ ఎండ మాత్రం ఊరుకోవట్లేదు. గిన్నెలు తోమిన తర్వాత నేను ఇంకొక పని జేసుకోవాలని నా మనసులో నేను అనుకుంటూ ఈ గిన్నెలు టకా టకా తోమేస్తూ ఉంటే ఈ ఎండ మాత్రం ఏం చేయగలదండి. ఇంకా అలాగే గిన్నెలన్నీ కూడా తోమేసుకొని ఎండలో అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఈ పళ్ళెం దగ్గర అయితే క్లీన్‌గా తుడిచేసుకుంటానండి. నాచు ఎక్కువ పట్టేసింది. కాలు అలా జస్ట్ పెడితే చాలు జారిపోయేలా ఉంది. కానీ ఇక్కడ బ్లీచింగ్ ఎంత వేసినా గానండి నాచు మాత్రం ఇలాగే వస్తుంది. మామిడి చెట్టు బాగా నీడ పడిపోయి ఇక్కడైతే జారిపోతుంది ఎక్కువగాను. కొద్దిగా అడుగు పైన వేసినా గానీ అలా జారిపోయి పడిపోవడం ఖాయమండి. ఇంక అలానే అక్కడ మేనేజ్ చేస్తూ ఉన్నాను. బ్లీచింగ్ ఎంత వేసినా అలానే ఉంటుంది. ఇంకా నీళ్ళైతే టబ్‌లోకి తోడి పెట్టుకున్నానండి. చక్కగా మబ్బులు, ఇంకా చెట్టుకుండే ఆకులు చక్కగా కనపడుతున్నాయండి నీళ్ళల్లోనూ. కాసేపు వీటిని పరిశీలించి ఆనందపడ్డాను. నా చిన్న చిన్న ఆనందాలు ఇలాంటి వాటిలోనే వెతుక్కుంటూ ఉంటానండి. తర్వాత బట్టలన్నీ కూడా నానబెట్టాను. పిల్లలేమో చిన్న బకెట్‌లోను, మావేమో టబ్‌లోనైతే నానబెట్టాను. ఇంకా అత్తయ్య గారు చేసే పనైతే కొబ్బరికాయలున్నాయండి. నూనె ఆడించుకోవడానికి ఇలా కొద్దిగా ఒక 10 కాయలు, 15 కాయలు అలాగా అప్పుడప్పుడు ఎండ బాగా కాచినప్పుడైతే పగలగొట్టేసి ఎండలో పెడతారు అత్తయ్య. ఇంకా దీనికైతే ఇందాక మేత కట్టాం గదండీ! ఇది సీమసింత రొట్ట. ముళ్ళుంటాయండి, గుచ్చుకుంటాయి. వీటికి నోటితో తిన్నా ఏమీ కాదండి. మనం చెయ్యి పెడితే మాత్రం రక్తం వచ్చేయడం ఖాయం. ఇంకా మామయ్య గారైతే పొలలో చిన్న చిన్న చితుకులు లాంటివి తెచ్చారు అత్తయ్య పొలం నుంచి. వాటిని చక్కగా చిన్న చిన్నగా కట్టలు కట్టి నాకిస్తారు. పొయ్యి దగ్గర పెట్టుకొని వాటితో పొయ్యి అంటించుకోవడానికి. ఈ పుల్లలైతే మామయ్య గారు కొంచెం హెల్త్ బాగోని దగ్గర నుంచి కూడా మాకు బంగారంతో సమానం అయిపోయాయండి. అందుకనే చక్కగా అలా ఇరిచేసి దాసుకుంటూ ఉంటాము. మామయ్య గారైతే ప్రతిరోజు బాగున్నప్పుడు సైకిల్ మీద ఒక్కొక్క మోపు తీసుకొస్తూ ఉండేవారండి. వాటిని నేను ఎలాగా కాల్చినా గానీ నాకు తెలిసేది కాదు ఆ లోటు. ఇప్పుడు తెలుస్తుంది. ఏదైనా మనం మిస్ అయిన తర్వాతే దాని విలువ అనేది తెలుస్తుందండి. ఇంకా నేనైతే పప్పు అయితే టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసేసి విజిల్స్ అయితే రానిచ్చుకోవడానికి కుక్కర్‌లో అయితే పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇంకా పక్కనైతే పాలు కూడా పెట్టానండి. అవి కాగడం అయిపోయాయి. పొంగిపోవడం కూడా అయిపోయాయి. వచ్చే వరకు అక్కడే ఉంటానండి. జస్ట్ పొంగొచ్చేసరికి పక్కకు అలా తప్పుకుంటాను. పొంగిపోతాయి మొత్తం అన్నీని. టీ పొంగినా, పాలు పొంగినా గ్యాస్ దగ్గర అయితే నాకు అస్సలు నచ్చదండి. కుక్కర్‌లో అయితే పప్పు పెట్టుకుని దాని విజిల్స్ అయితే అబ్జర్వ్ చేసుకుంటూ లోపల నుంచి అయితే ఇల్లు ఊడ్చుకొచ్చేసానండి. ఇంకా ఈ బయట ఉన్న వసారా తుడుచుకోవాలి. బయట
అంటే ఇంకా షెడ్ ఉంటుంది కదండీ, రేకుల షెడ్డు, అది కూడా తుడుచుకోవాలి. మాకు వాకిలి అంతగా లేదు గానండి, ఇల్లు మాత్రం రోజుకి 2, 3 సార్లు అయితే తుడవాల్సి ఉంటుందండి. ఎందుకంటే పెంకుటిల్లు కాబట్టి దుమ్ము అలా పడిపోతూ ఉంటుంది. రోడ్డు పక్కన వాహనాలు అవి వెళ్తూ ఉంటాయి కదా అటు సైడ్ నుంచి. చిరాకుగా అనిపిస్తే నాకు ఆ టైం, ఈ టైం అనేది ఏమీ ఉండదండి. మధ్యాహ్నం అనేమి ఉండదు, పొద్దున్న ఉండదు, రాత్రి అని కూడా ఉండదు. తుడుస్తూనే ఉంటాను. కొందరు రాత్రి తుడుచుకోరు కానండి, నాకు మాత్రం అలాంటి సెంటిమెంట్స్ ఏమీ ఉండవు. అక్కడ బాగోలేదనిపిస్తే టైం ఏదైనా గానీ తుడిచేసుకొని శుభ్రంగా అయితే చేసుకుంటాను. మరి అర్ధరాత్రి కాదండోయ్! మనుషులు తిరిగేంత వరకు కూడా. అలాగే అందిన వరకైతే బూజులు అలాంటివి కూడా ఆ చీపురుతోనే అందిపుచ్చేసుకుంటూ ఉంటాను. ఇంకా పెంకుటిల్లు కాబట్టి చెదలైతే అక్కడక్కడ పట్టేస్తూ ఉంటాయండి. వాటిని కూడా చూసుకుంటూ మొత్తం కూడా క్లీన్ చేసుకుంటూ వస్తాను. ఇంకా పాతకాలం ఇల్లు కాబట్టి చీమలైతే లోపల నుంచి ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు గానండి, పైకైతే పుట్టలాగా మట్టయితే తీసుకొస్తూ ఉంటాయండి. వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. నా పనైతే నేను చేస్తూ ఉంటాను తుడిచేసుకుంటూను. ఇలా తుడిసే చీపురు కట్టలు ఇంతవరకు ఉండేవండి పూతకు పుల్లలతోటి. అవి ఇప్పుడు అందరికీ గుర్తున్నాయో లేవో నాకు తెలీదు. మేము చిన్నప్పుడు అలాంటి కట్టలతోనే తుడిచేవారు అమ్మాళ్ళు. ఇంకా మేము కొండ చీపురు వాడినా గానీ దాన్ని కూడా ఆ విధంగానే ఒక చీపురు కట్టలాగా అయితే కట్టించేస్తానండి అత్తయ్యతోను. మామూలుగా కొండ చీపురులాగా తుడవడం అయితే నాకు అంతగా కుదరదు. ఇల్లు మొత్తం బయటంతా లోపల నుంచి తుడుచుకొచ్చేసానండి. ఇంకా ఈ గొర్రె దగ్గర కూడా తుడిచేయాల్సి ఉంది. ఒక్కోసారి అయితే మధ్యాహ్నం తుడుస్తానండి పనంతా అయిన తర్వాత. కానీ ఈ రోజైతే నాకు ఇల్లు తుడవగానే ఇక్కడ కూడా తుడిచేయాలనిపించేసింది. ఇంకా ఏ పని చేసుకోవాలన్నా అది నాకు అప్పటికప్పుడు చేయాలనిపిస్తే వెంటనే చేసేస్తానండి. ఒక్కోసారి అయితే ఇక్కడ బాగా తడి ఎక్కువగా ఉండైతే చిరాకుగా అనిపిస్తుంది కాబట్టి తుడవను గానీ, ఇంకా ఒక్కోసారి బాగానే ఉంటుంది. ఎండ ఎక్కువ వస్తుంది గదండీ! ఇంక తుడిచేస్తున్నాను. ఇంకా ఇలాంటి పనులు చేయడానికి కూడా నేను ఇబ్బందయితే పడనండి. ఎందుకంటే మన పని ఇది. మన ఇంట్లో పని. మన ఇంట్లో ఏమేం పద్ధతులుంటాయో ఆ పద్ధతులన్నిటిని కూడా నేను గౌరవిస్తాను. నా పని గాబట్టి నేను చేసుకోవడానికి ఏమీ నాకు ఇబ్బందుండదండి. ఇక్కడ ఇదంతా క్లీన్‌గా తుడిచిన తర్వాత గొర్రెపిల్ల అయితే హాయిగా నిద్రపోతుంది సాయంత్రం. ఇంకా ఇక్కడైతే పుల్లలు సర్దుకుంటానండి. తుడవక ముందైతే చూడడానికి బాలేదు కానీ తుడిచిన తర్వాత బాగుంది. ఇంకా పప్పుచారు కూడా నేను రెడీ చేసేసానండి. చింతపండు రసం వేసేసి ఇంకా దాంట్లోకి వేయవలసినన్ని వేసేసాను. పల్చగా పెట్టానండి పప్పుచారు. ఇంకా దానికి తాలింపు కూడా వేసేస్తున్నాను. ఎందుకంటే దీంట్లోకి నంజులు అలాంటివి కూడా ఏమీ లేవు. చికెన్ కర్రీ ఉంది కదండీ కొంచెం, ఇక అదైతే సరిపోతుంది దీంట్లోకి. ఇంకా మామయ్య గారికైతే ఒక ఆమ్లెట్ అయితే వేస్తాను. కమ్మగా ఉండే స్మెల్ అంతా బయటకు పోకుండా ముందే నేను మూత అయితే పెట్టేసి ఆ స్మెల్ అందులోనే ఉండేలాగా చూస్తానండి మ్యాక్సిమం. పల్చని పప్పుచారు ఎవరికి ఇష్టం ఉంటుందో లేదో నాకు తెలియదు కానండి, నాకు మాత్రం చాలా చాలా ఇష్టం అనమాట. పప్పుచారు అయితే రెడీ అయిపోయిందండి. మామయ్య గారికి అయితే కాసేపట్లో అన్నం కూడా పెట్టేస్తాను. ఈలోపు అయితే నీళ్ళు వస్తూ ఉన్నాయండి. నీళ్లు పట్టేసుకున్న తర్వాత ఇంకా బట్టలు ఉతికే పని కూడా ఉంది. ఇలా రోజుకి 3 సార్లు వస్తాయండి నీళ్లు. అయినా కరువో కాలమో అంటూ నీళ్ళు ఎప్పుడొచ్చినా కానీ ఆత్రంగా వెళ్ళైతే నీళ్లు పట్టేసుకోవడం నాకు అలవాటండి. అత్తయ్య ఉన్నా అంతే, నేనైనా అంతే. పొద్దున్న ఒకసారి పడతాం, మధ్యాహ్నం పడతాం, మరలా సాయంత్రం వస్తాయి కానీ ఇంకా ఆ నీళ్ళనైతే అంతగా పట్టుకోము, కుండీలోకే వదిలేస్తాము. ఇంకా ఒక బిందె తీసుకెళ్ళి లోపల పెట్టేసి ఇంకా బాటిల్స్ ఇంకా బకెట్లలో మొత్తం నిండబెట్టేసి టబ్లో నిండబెట్టేసి ఇంకా బాత్రూంలో కూడా తీసుకెళ్ళిపోయాలండి. రోజు ఈ విధంగానే ఉంటుంది నా రొటీన్ అనేది. మారదు, మారేది కూడా లేదండి. ప్రతి పని చేత్తోనే చేసుకోవాలి. మిషనరీస్ అలాంటివి ఏమీ లేవు. ఆ బాత్రూంలోకి కూడా ఇలా చేతులతోటే మోసుకుంటూ వెళ్ళాలండి. ఇలా ప్రతి పని నా చేతుల కష్టంతోటైతే చేసుకుంటాను చాలా ఇష్టంగా. ఆ తర్వాత చూద్దాంలెండి మిషనరీల సంగతి. ప్రజెంట్ అయితే నా ముందున్నది నా చేతులు మాత్రమే. వాటితోనే నేను అన్ని పనులు కూడా చాలా ఈజీగా చేసుకుంటాను. ఎందుకంటే ఇదంతా నాది, నా బాధ్యత, నా పని అనుకుంటాను కాబట్టి ఇది నాకేమీ అంత కష్టం అనిపించదండి. ఏ పని చేసినా కానీ దానికి తగినట్టు ఉంటేనే నాకు ఇష్టమండి. ఇల్లు మంచిగా లేకుండా అందులోకి మనం కావాల్సినవన్నీ కొనేసుకోవడం నాకు ఇంత మాత్రం ఇష్టం లేదు. లేదంటే ఈ పాటికి నేను ఈ ఉతికిడికి వాషింగ్ మిషన్ రావాలి. కానీ నేనే అలా ఆపుతూ ఉన్నాను. ఇల్లు కట్టుకున్న తర్వాత కొనుక్కోవాలని నా ఆశ అండి. ఇల్లు కట్టి ఎక్కడ పనిముట్టు, ఎక్కడ వస్తువు అక్కడ ఉంటేనే దానికి అందం కదా! ఇల్లు కట్టుకోకుండా ఇల్లు తర్వాత తీసేసినప్పుడు ఇంకో చోటకు మారవలసి వస్తుంది. అప్పుడు ఇలాంటి మిషనరీస్ తోటి చాలా చాలా ఇబ్బంది. అవి పాడైపోతాయి కదండీ! అవి మంచిగా కొత్తగా అందంగా ఉండాలంటే కొత్త ఇల్లు వచ్చిన తర్వాత వాటి సంగతి చూద్దామని అలా పోస్ట్‌పోన్ చేస్తూ వస్తున్నానండి. ఇంతవరకు కూడా నేను ప్రతి పని కూడా చేతులతోనే చాలా ఇష్టంగా, కష్టమైనా పర్వాలేదు ఇష్టపడే చేసుకుంటానండి. ఇంకా బట్టలైతే మొత్తం కూడా ఆరేసేసాను.
ఇంకా బట్టలు ఆరేసేంత వరకు కూడా ఎండ చాలా ఎక్కువగానే ఉందండి. బట్టలు ఆరేసిన తర్వాత ఏమైందో చటుక్కున అలా మబ్బట్టేసింది. వర్షం వస్తుందేమోనని కూడా అనిపించిందండి. కానీ వర్షం అయితే రాలేదు. ఇంకా మామయ్య గారు చూసారా చిన్న చిన్న మోపుల్లాగా అయితే ఇక్కడ పెట్టారు. వీటిని తీసుకెళ్ళి అయితే నేను పొయ్యి దగ్గర సర్దుకోవాలండి. వీటిని చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపిస్తుంది. మామయ్య చక్కగా వాటిని రెడీ చేసి అలా పెట్టారు. ఇంకా గొర్రెపిల్లకైతే కాసిన్ని నీళ్ళైతే పెడతానండి. ఇప్పటికైతే నా పనులు అలా అయిపోయాయి. ఉదయాన్నే 5:30కి లేస్తే మధ్యాహ్నం 12:30, పావుతక్కువ 1 గంట అలా అవుతుందండి నా పనులయ్యేసరికి. అయితే అయిపోయిందని అనడానికి లేదండి. మనకి ఇప్పుడు అయిపోయినా గానీ మధ్యాహ్నం, సాయంత్రం కోటాలో మళ్ళీ ఉంటుంది కదా పిల్లలొచ్చే టైంకి. ఆ తర్వాత ఉండే పనులన్నీ చేసుకుంటూ, ఈ గొర్రెల్ని, కుక్కల్ని, మేకల్ని అన్నిటిని చూసుకుంటూ నా రొటీన్ ఇలా ఉంటుందండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.